యెహోషువ 2 మొదటి వచనం నుండి చదువు. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబునకు వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఇప్పుడు మనం చూస్తాము, వారిద్దరు వెళ్ళి ఎక్కడ దిగారంటే వేశ్యగృహంలో దిగారు. ఎందుకు వేశ్యగృహంలో దిగారు? ఆ రోజుల్లో వేశ్యగృహాలు ఊరు బయట ఉంటుంది, ఆ గోడ పక్కనే ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ ద అవుట్ సైడ్ వాల్, అవుటర్ వాల్, బయటికి, లోవర్ వాల్ బయటికి. ఆ ఊరు బయట ఆ రీతికి జీవించేటప్పుడు యూనో షీ వాజ్ అ ప్రాస్టిట్యూట్. ఈ మాట మరల చెప్తున్నా. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలని చెప్పబడేవారు, మంచి వ్యక్తిని అని చెప్పబడేవారు ఆర్ స్టిల్ లివింగ్ ప్రాస్టిట్యూట్స్ లైఫ్. నమ్ముతారా అండి? ఎంతోమంది నేను పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి, నేను మంచోణ్ణి అని చెప్పేవారు కూడా రహస్యమైన ప్రాస్టిట్యూషన్. మీరు వేశ్య అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు రిప్రజెంట్ యూ యాజ్ అ ఫిజికల్ ఫామ్. ఆత్మీయతనంలో, ఆత్మీయ జీవితంలో దేవునికి దూరంగా, దేవునికి విరోధంగా, దేవుని గాయపరిచే రీతిగా, దేవుని స్థానాన్ని ఇంకోలిగిస్తూ, దేవుని సమయాన్ని ఇంకో ఇస్తూ జీవించారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు మీ ఐ విల్ డూ అ న్యూ బిగినింగ్. ఒక నూతన కార్యాన్ని జరిగిస్తా, ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తా, నేను నీ తోడుంటా, నేను నీకు జయం ఇస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. దేవుడు తెలియజేస్తున్నాడు. ఈజ్ వెరీ క్లియర్ ఆన్ దిస్ పాయింట్. ఇక్కడ మనం చూస్తే ఈ ఇద్దరి దగ్గర ఆ స్త్రీ ఇంకేం చెప్తుందో చూడండి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఎంతమంది మీ దేవుడు నిజమైన దేవుడు అంటారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏ మాత్రము ఉండదు. దేవుడు ఈరోజు మీకు ఆ వాగ్దానం ఇస్తున్నారండి. మీరు నిజంగా నమ్మి పొందుకుంటే హల్లెలూయా చెప్పండి. మీ జీవితంలో మీరు ఏది చేయబోతున్నా కూడా దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో ఎవరికి ఏది చేస్తానికి ధైర్యం ఉండదు. ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు మీ తోడున్నాడు కాబట్టి. ఇక్కడ మనం చూస్తామండి, ఈ స్త్రీ ఈ మాట చెప్పి షీ నోస్ వెరీ వెల్ వీళ్ళు ఎవరు, వీరు ఏం చేయగలుగుతారు. దాని తర్వాత ఏం చెప్తుందో చూడండి, చదవండి. నేను మీకు ఉపకారము చేసితిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి. అక్కడ ఏంటంటే బేసిక్లీ షీఈస్ ఆస్కింగ్ ఫర్ ఎ కవెనెంట్, ఒక నిబంధన కొరకు అడుగుతుంది. అక్కడ వాడిన మాట దయచేసి అని ఉంది, కానీ అది ఒరిజినల్ ట్రాన్స్లేషన్ చూస్తే హిస్ సెడ్ అని ఉంటుందండి. హిస్ సెడ్ అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఇట్ ఈస్ కవెనెంటల్ లవ్. ఒక నిబంధనకి కూడిన ప్రేమతో కూడిన నిబంధన. అయ్యా, నేను మీకు సహాయం చేశాను, నేను మిమ్మల్ని కాపాడాను, మీరు నాతో ఒక నిబంధన చేయండి, నా తండ్రికి నిబంధన చేయండి, మమ్మల్ని కాపాడతారండి, బికాజ్ ఐ హ్యావ్ డన్ సమ్ ఫేవర్. ఇక్కడ ఈ మాట అడిగినప్పుడు దే మేక్ ఎ కవెనెంట్. చదవండి. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమని. బేసిక్గా ఈ మాట ఏమడుగుతున్నానంటే, ఈ నిబంధన అన్నమాట దేవుడు మానవులకు చేసే ఇదే మాట అండి. ఇట్స్ లీగల్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ టు కవర్ దెమ్. మనుషుల్ని కాపాడటానికి, నేను మిమ్మల్ని కాపాడతానన్న దానికి అగ్రిమెంట్. అదే మాట ఈమె అడుగుతుంది, నేను కూడా మీ నిబంధనలోకి వస్తాను, నాతో నిబంధన చేయండి, మమ్మల్ని కాపాడండి అని. ఎప్పుడైతే వీరి నిబంధన అడుగుతున్న వారు అంటున్నారో, తప్పకుండా మా జీవంతోడు, మేము బ్రతుకుతా, నువ్వు బ్రతుకుతావు, మేము ఉంటా, నువ్వు ఉంటావు, వి గివ్ ఏ కవెనెంట్. దాని తర్వాత మనం చూస్తాము, అక్కడ నుండి వారు తప్పించుకుంటారు. వారు తప్పించుకుంటానికి సాదృశ్యం చూస్తాము. ఆమె ఒక ఎర్రని తాడు అని ఉంటుంది. ఇట్ ఇస్ స్కార్లెట్ అంటే ఏదో ఒక పెద్ద వస్త్రమో, ఏదో ఒక పెద్ద గుడ్డో అంటారు. ఆ వస్త్రాన్ని, ఆ ఎర్రని తాడుని, లేకపోతే చుట్టి తాడులాగా తన గృహం నుండి, వేరే దిక్కు నుండి వారిని కిందకి దింపేస్తుంది. ఆ ఇద్దరు స్పైస్ కిందకి దిగొచ్చేస్తారు.
వారు పారిపోతారు, వారు తప్పించుకుంటారు. కానీ వారు పారిపోతానికి ముందు, వారు తప్పించుకుంటానికి ముందు ఆమెతో ఒక మాట చెప్తారు. ఏంటి ఆ నిబంధనగా మాట చెప్తారు? ఆ మాట చదువుతారా? నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి, ఈ ఎర్రని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని ఆ నీ అన్నదమ్ములను ఆ నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఆ నీ ఇంట చేర్చుకొనుము. అంటే నీ ఇంటి వాళ్ళందరినీ చేర్చిపెట్టమ్మా. కానీ నీ గుమ్మానికి ఏముండాలి? చదవండి. ఎర్రని దారం. ఎర్రని దారము. నువ్వు ఏ కిటికీ నుండి అయితే మమ్మల్ని రక్షిస్తున్నావు, ఆ కిటికీకి ఎర్రని దారం. నువ్వు ఏ దారం అయితే వాడవో ఆ దారం ఉండాలి. ఆ ఎర్రని దారం ఉందా? వాళ్ళు ఏం చెప్తున్నారు దాని కింద? నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషుల మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడలా దానికి మేమే ఉత్తరవాదులము. See, they're doing a covenant. వాళ్ళంటారు నీ గుమ్మం దగ్గర అది ఉండాలి, ఆ ఎర్రని తాడు ఉండాలి. ఆ ఎర్రని తాడు ఉందా? ఐఎమ్ రెస్పాన్సిబుల్, మీ ఇంటికి ఏ హాని రాదు. ఆ ఎర్రని తాడు లేదా మాకు సంబంధం లేదు. ఎక్కడైనా ఫెమిలియారిటీ ఉందా? ఏ గుమ్మం మీద అయితే గుర్ర పిల్ల రక్తం రాయబడిందో మరణదూత దాటిపోతుంది. ఏ గుమ్మం మీద రక్తం రాయలేదో, ఎర్రని రక్తం, గుర్రపిల్ల రక్తము, మరణదూత అడుగు పెడతాడు. గుమ్మానికి ఎర్రని రక్తం రాయబడితే దేవుడు అంటాడు, ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. రక్తం లేదా నాకు సంబంధం లేదు. అదే సమయంలో వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే, వారు ఆ గృహంలో ఉండాలి. వారి ఇంటి దగ్గర అది పెట్టానని బయటికి వెళ్ళారనుకో, మాకు సంబంధం లేదు. వారు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జీవిస్తారు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతారు. దీనికి ఇంకో సాదృశ్యం ఏంటి తెలుసా అండి? ఎన్ని లోక కార్యం జరిగిన సంఘటనలు ఆత్మానుసారంగా చూస్తే ఈరోజు ఆ ఎర్ర తాడుకి లేకపోతే ఆ రక్తానికి సాదృశ్యం యేసుక్రీస్తు రక్తం అండి. ఈరోజు యేసుక్రీస్తు రక్తము మన మీద ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నేను నీతో నిబంధన చేశాను, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, నేను నిన్ను కాపాడుతా. నీ మీద నా కుమారుడు రక్తం అంటే ఏ శత్రు, ఏ నాశనము, ఏ కీడు, ఏ తెగులు నీ దగ్గర రాదు. నా తోడని దేవుడు అంటున్నాడు. గాడ్ ఈస్ ప్రామిసింగ్ ఆన్ హిస్ నేమ్. ఇంకా ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఆయన ప్రామిస్ చేస్తానికి. దేవుడు అన్నాడు, నా తోడని దేవుడు అంటున్నాడు, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, నేను కాపాడతాను. ఈరోజు దేవుడు అంటాడు, నా కుమారుడు రక్తము కానీ నీ మీద లేదా నాకు సంబంధం లేదు. నేను నిబంధన చేయని చోటని దాటిపోయావా నాకు సంబంధం లే. నేను ఉండమన్న చోట ఉండాలి. ఎక్కడ నీకు కాపుదలో, ఎక్కడ నీకు క్షేమము. నీవు నా బిడ్డ అయినంత మాత్రం నువ్వు బయటికి వెళ్ళావా నాకు సంబంధం లే. దేవుడు అంటున్నాడు, నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, నీ స్థానం ఏదో అది ఉండు. ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలను పిలబడిన వారు కూడా, రక్షించబడిన వారు కూడా అన్యులతో లోక సంబంధమైన, పాపపు సంబంధమైన, అక్రమ సంబంధమైన కార్యాల్లో పాలిభాగస్తులుగా ఉంటారండి. బట్ ఐమ్ టెల్లింగ్ యూ టుడే, యూ మేక్ దిస్ ఛాలెంజ్ దట్ యూ విల్ నాట్ గో ఎనీవేర్ దట్ గాడ్ డజంట్ లైక్. దేవుడికి ఇష్టం లేని చోటుకి ఎక్కడికి వెళ్ళకండి. దేవుడు ఉండని చోటుకి ఎక్కడికి వెళ్ళకండి. దేవుడు అంగీకరించిన చోటుకి ఎక్కడికి వెళ్ళకండి. డిసిప్లైన్ యువర్ సెల్ఫ్ టు సే నో, నేను వెళ్ళను. స్నేహితులు అందరూ వెళ్తున్నారు. కీర్తన 1 చెప్పుకోండి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, ఈ 3 మొదట చేయండి. ఏం చేయాలి నెక్స్ట్ మీకు తెలుస్తుంది. మొదట ఏం చేయాలి? దుష్టుడు ఆలోచన చెప్పండి నడవక. మీకు ఎవరైనా ఏదైనా చెప్తాను కాదు, దుష్టుడా దేవుని బిడ్డ, దేవుని వాక్యానుసారంగా ఉందా, లోకానుసారంగా ఉందా? ఈరోజు లోకానుసారంగా ఉన్నా కూడా చాలా పాలిష్డ్గా ఉంటుంది, రిఫైన్డ్గా ఉంటుంది. అయ్యా మంచే కదా, యేసుప్రభువు కూడా అపవాదం వచ్చి చెప్పాడు, ఈ రాయిని రొట్టెగా చేసుకో, మంచిదే కదా ఆ టైంకి ఇచ్చిన సజెషను. అవును, నువ్వు దేవుడివి, నీకు ఆకలేస్తుంది, రాళ్ళు ఉన్నాయి, రొట్టె లేదు, రాళ్ళని రొట్టెగా చేసుకో, ఏం తప్పు ఉంది? బీ కేర్ఫుల్, యూనిట్ హ్యావ్ ద డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని ఆత్మ ద్వారా, విచేక్షణ జ్ఞానం ద్వారంగా ఏంటి, ఏ సలహా ఏంటి తెలుసుకోవాలి. మనం నిజంగా దుష్టుడు ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చొని, ది గాసిపర్స్, ద షో టాకర్స్. ఈరోజు అపహాసులు కూర్చున్న చోట బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ థ్యాంక్ గాడ్ వాక్యంలో కూర్చుండకాని ఉంది, కానీ బయటికి వెళ్ళి కూర్చుండకాని రాయలే. ఎందుకంటే చాలామంది నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను బయటికి ఎక్కడికి వెళ్ళను, అపహాసుల దగ్గరికి వెళ్ళను. ఇంట్లోనే ఉందండి, టీవీ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ఆ యూట్యూబ్ ఉంది,
అందులో వస్తాయి చూడండి పనికిమాలిన షోలు. ఈరోజు టాక్ షోలు ఎక్కువ. చాలా దుఃఖకరమైన విషయం, ఈ రోజుల్లో ఎక్కువ స్టాండప్ కామెడీస్ ఫేమస్. స్టాండప్ కామెడీస్ అంటే కామెడీలు చేస్తూ ఉంటారంట. క్రైస్తవులు కూడా పెట్టుకుని ఏముంది కామెడీయే కదా. బట్ దుఃఖకరమైన విషయం, 90% కామెడీస్ చేసే ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని దూషిస్తారు తెలుసా. యేసు ప్రభు మాటను కస్వర్డ్గా మాట్లాడతారు, అంటే దేవుని మాటను వ్యర్థంగా మాట్లాడతారు. క్రైస్తవులు కూడా చూసుకుని నవ్వుకుంటా ఏం జోకి చెప్పండి. నో నో నో, దేవునికి కోపం రోషం వస్తుంది. ఒక రోజు వాళ్ళందరూ తెలుస్తారు, దేవుడు నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తావు నువ్వు, నా నామాన్ని, నా పరిశుద్ధ నా నామాన్ని తీసి నీ కాళ్ళ కింద వేసుకుని తొక్కుతావు నువ్వు, నీ పని చెప్తాను చూడు అంటాడు దేవుడు. మనం వాటిని చూసి ఎంజాయ్ చేసుకుంటా కూర్చుంటే నీకు రోషం లేదా అని అడుగుతాడు దేవుడు. నా నామాన్ని అవమానపరుస్తూ ఉంటా, నీకు రోషం లేదా అంటాడు. బీ ష్యూర్ వాట్ యు ఆర్ లిస్నింగ్, వాట్ యు ఆర్ వాచింగ్. ఈరోజు నుండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలండి. క్రీస్తు రక్తము మాత్రమే మనల్ని కప్పుతుంది, క్రీస్తు రక్తము మాత్రమే మనల్ని కాపాడుతుంది, క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మనకి నిత్య జీవం ఉంది. దేవుడు అంటాడు, నీ జీవితం పైన నా రక్తం ఉంటే నీ చుట్టూ ఎంత నాశనమన్నా రావచ్చు, నీ చుట్టూ ఎంత తెగులన్నా రావచ్చు, బట్ ఐ విల్ ప్రొటెక్ట్ యూ, నేను కాపాడుతా. ఈ రాహాబు తన జీవితంలో చూస్తానంటే చరిత్ర తర్వాత చెప్తుంది. ఒక వేశ్యే కానీ తనకి విశ్వాసం ఉండింది. ఒక వేశ్యే తనకు విశ్వాసం ఉండింది. బైబిల్ మొత్తంలో చివరి వరకు రాయబడినప్పుడు హెబ్రీల వరకు కూడా తన వేశ్యనే రాస్తున్నారు, రిప్రజెంట్ చేస్తారు. కానీ తనకు విశ్వాసం ఉండింది. ఈరోజు వేశ్య అన్న మాటకి లోకం చిన్న చూపు చూస్తుందేమో, కానీ దేవుడు మాత్రం చిన్న చూపు అస్సలు చూడలేదండి. చూడడు కాదు, చూడలేదు. వేశ్య. కానీ అదే వేశ్య ఎప్పుడైతే ఇశ్రాయేలీయులతో పాటు కలిసి నాకు మీ దేవుడు కావాలి, నాకు మీ దేవుని నిబంధన కావాలి, నేను కూడా మీతో పాటు ఉంటాను, నేను కూడా మీతో పాటు నివసిస్తానని వారితో పాటు ప్రయాణంలో ముందుకెళ్ళిందో, యూనో వాట్ హ్యాపెండ్? చరిత్ర ఏం చూపిస్తుంది తెలుసా? ఇట్ ఈస్ ద ట్రూత్. ఆ వేశ్య ఇశ్రాయేలీయులతో కలిసినప్పుడు దేర్ వాస్ దిస్ వన్ గై సాల్మన్. ఆయన ధనవంతుడు, అనేకమైన స్థలములు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే బెత్లెహేముకి తండ్రి. అంటే ఆయన స్థలమే బెత్లెహేము, రొట్టెల ఇల్లు. అంత గొప్ప వ్యక్తికి వివాహం చేయబడింది. ఒకప్పుడు వేశ్య, ఎవరైనా వేశ్యను పెళ్లి చేసుకుంటారా? కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకుందో ఆ వ్యక్తి జీవితమే మార్చబడింది. ఒక ఘనమైన వ్యక్తితో వివాహమైంది. ఆ వ్యక్తి దగ్గర నుంచి పుట్టిన బిడ్డే ఎవరు తెలుసా? బోయాజ్. బోయాజ్ ఎవరు? రూత్ ఇంకొక స్టోరీ. కానీ రూత్ని ద కిన్స్మెన్ రిడీమర్, విమోచకుడిగా బోయాజ్. ఆ వంశం నుంచే వస్తాడు ఒక వ్యక్తి జెస్సీ. ఆ వంశం నుంచే ఇంకొకడు వస్తాడు దావీదు, రాజైన దావీదు. ఆ వంశం నుంచి వస్తాడు యేసుక్రీస్తు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? వేశ్యే. దేవుడు అంటాడు, నేను చిన్న చూపు చూడను, నన్ను నమ్మిందా, నా నిబంధనలోకి అడుగుపెట్టిందా, నా బిడ్డగా మారిందా, ఒకప్పుడు తన జీవితం వేశ్యే. కానీ ఆ వేశ్యను కోరుకొని రక్షకుడు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడంటే. ఈరోజు ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూ ఆర్ ఆర్ వేర్ యూ వేర్, అది గతం. కానీ నిజంగా ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, మీరు నిజంగా క్రీస్తు చేతులకు సమర్పించుకుని ఆయన నిబంధనలోకి దిగి, ఈరోజు మనకు నూతన నిబంధన అండి క్రీస్తు రక్తం ద్వారా. సిలువను ధ్యానిస్తున్నాం అంటే ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి మనం. నిబంధన జ్ఞాపకం లేకుండా సిలువ అంటే వల్ల వ్యర్థమే, వేస్ట్. ఎందుకంటే సిలువలు చాలా సిలువలు ఉన్నాయి, ఏ సిలువ అని తెలియదు. ఈరోజు చాలామంది ఖాళీ సిలువలు అయితే ఏదో ఒక బొమ్మ సిలువ ఉంటుంది. నో 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 నో, నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు రక్తం. దేవుడు అంటాడు, ఆ స్త్రీ వలన నా నామం మహింపరచబడేలాగా చేశా. ఆ ఒక్క స్త్రీ జీవితం ఇంకా అయిపోయింది అనుకున్న జీవితం ద్వారాగా ఇశ్రాయేలు 20 లక్షల కాలి జనం మంది ఆశీర్వదించబడ్డారు. ఈ వేగు చూస్తానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చి యెహోషువ దగ్గర ఏమని చెప్తారు తెలుసా? 24 వచ్చి, మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు. మన చేతికి ఏం చేస్తున్నాడంట? అప్పగిస్తామంటే తెలిసి ఎలా ఉంటుందో, ఇదిగో తీసుకో, పెట్టుకో. వీరేం చేశారు?
ఆయన చిత్తంలో, ఆయన తలంలో నడిచారో వారికి దేవుడు ఆ దేశం అంతా అప్పచెప్పాడు. ఈరోజు ఐ వాంట్ యూ టు రిమెంబర్ వన్ థింగ్. దేవుడు అప్పచెప్పాడు అన్న వెంటనే ఇంట్లో కూర్చొని నాకు అప్పచెప్పాడు అనుకోకండి. నో. ప్రారంభించే దగ్గరకు వస్తాను. ఎరికో గోడ అంత విశాలమైన, అంత లోతైన, అంత ఎత్తైన స్థలము, ఎవరు దగ్గరికి వెళ్ళలేరు. కానీ ఇశ్రాయేలుకి దేవుడు అంటాడు ఏంటి తెలుసా? 7 రోజులు ఆ గోడ చుట్టూ సైలెంట్గా నడవండి. కానీ మీరు నడిచేటప్పుడు మీ దగ్గర ఉండాల్సింది ఏంటి తెలుసా? కత్తులు కాదు ముఖ్యం. ఏంటి? నా సన్నిధి. మందసపు పెట్టి తీసుకుని ఆ ప్రాకారం చుట్టూ నడమన్నాడు. వారికి అర్థం కాలేదు. ఏంటి? మందసపు పెట్టుకుని తీసుకుని నడిస్తే దేవుడు మనకి స్థలం ఇచ్చేస్తాడంట. ఈరోజు మీరు చేయవలసింది చిన్నగా ఉండొచ్చు. ఆయన సన్నిధిని తీసుకుని నడవండి, ఆయన సన్నిధిలో గడపండి. ఏమైపోతుంది? ఏదో ఆలయానికి వస్తే ప్రార్థన చేసుకుంటే అయిపోతుందా? అవిశ్వాసం రానవద్దు. దే నెవర్ క్వశ్చన్డ్. అంతమంది సైన్యము సైలెంట్గా 7 రోజులు నడిచారు. పైనుంచి వస్తా ఉన్నవారు ఎట్లా నవ్వుకుని ఉంటారు? ఏంట్రా వీళ్ళు యుద్ధానికి వస్తారంటే ఏదో పెద్ద వచ్చేస్తారంటే వచ్చి ఇట్లా చేస్తున్నారు ఏంటి? ఇంత కామెడీ వీళ్ళు వచ్చి 2 పోరాడండి రా, నాశనం చేస్తాం మిమ్మల్ని అరుస్తారు అనుకున్నాము. కానీ వీళ్ళేంది ఇది వస్తున్నారు, తిరుగుతున్నారు, పోతున్నారు, అంతేలే. ఫస్ట్ రోజు ఏదో భయపడి ఉంటారు, ఇంతమంది తిరిగేస్తున్నారు, స్కెచ్ చేస్తున్నారు. 2వ రోజు 4 రోజులు అబ్బా వాళ్ళు వస్తారు, తిరుగుతారు, పోతారులే, మనం పడుకోదాంలే. 7వ రోజు తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? మొత్తం నిలబడండి. కత్తులు తీసుకుని ఏం చేయమంటాడు? మొదటగా దేవుడు ఏం చేయమంటాడు తెలుసా? సంతోష కేకలు వేయమంటున్నాడంట. ఎక్కడ? మీరు ఒకసారి సంతోషంగా కేకలు వేయండి చూద్దాం. లేచి నిలబడండి. మీ మనసులో ఒక్కసారి సిద్ధపడండి. ఏంటది దేవుడు మీ జీవితంలో చేయాలని ఆశపడేది? మీ వివాహమా? మీ వివాహ జీవితాన్ని నిలబెట్టాలన్నా, మీ బిడ్డలు రక్షించబడాలన్నా, మీ కుటుంబం కట్టబడాలన్నా, ఉద్యోగం రావాలన్నా, అవమానం కొట్టివేయబడాలన్నా, ఏంటది మీరు దేవుడిని అడుగుతున్నారు? దేవుడు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనుకోండి. విశ్వాసంతో మీరు నమ్మితే దేవుడు ఈజ్ లుకింగ్ అట్, గాడ్ ఈజ్ లుకింగ్ అట్. మీరు నమ్మితే ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 దేవుడు మీకు ఇస్తే మీరు ఎంతగా ఆయన స్తుతిస్తారో నోరు తెరిచి మీరు స్తుతించబోతున్నారు. రెడీ? 1 2 3. లెట్స్ డు ఇట్ దిస్ వే. ఇశ్రాయేలీయులు ఆ కేక వేశారంట. వారి ముందున్న ఎరుకో గోడలు ఏమయ్యాయి తెలుసా? కూలిపోయి. ఈ రోజు వరకు కూలిపోయిన ఎరుకో గోడలు ఇంకా ఉన్నాయి. మీరు చదువుతున్న యెహోషువ గ్రంథము సత్యము, వాక్యము సత్యం అనేది రుజువు. ఈ రోజు వరకు ఆర్కియాలజిస్ట్ చూపిస్తున్నారు. గాడ్ ఈజ్ సేయింగ్, నేను అక్కడ కూల్చేది నీ స్తుతిని బట్టి. నీవు స్తుతిస్తే ఎరికో గోడలు కూలిపోతాయి. ఇట్ విల్ టర్న్ యాజ్ అ ల్యాండ్ మార్క్. నువ్వు కొట్టాల్సిన అవసరంలే, నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలే, నువ్వు చేయాల్సినంత స్తుతించు, అవి నీ ముందు కూలిపోతాయి. దాని తర్వాత అనుకో ఒక్క నిమిషం ఆగాలి. అక్కడ ఏంటంటే మనం అనుకుంటా ఇంక అయిపోయింది, నాకు ఇచ్చేసాడు. నో, దేవుడు అంటున్నాడు ఎల్లో స్వతంత్రించుకో. ఇంట్లో కూర్చుంటాం కాదు. కాన్క్వర్ వాట్ ఐ హ్యావ్ గివెన్ యూ. దేవుడు అంటాడు శత్రువు నిన్ను ముట్టలేడు, శత్రువు నిన్ను చంపలేడు, శత్రువు నిన్ను గెలవలేడు. నా తలంపు నీ పట్ల యు ఆర్ విక్టోరియస్. నువ్వు జయశీలుడివి. నువ్వు చేయాల్సిందంతా నేను నీకు అనుగ్రహించింది వెళ్ళి స్వతంత్రించుకో అంటే వారికి ఇంచుమించు ఆ గొయ్య చరిత్ర చెప్తుంది. ఏంటో తెలుసా అండి? ఈరోజు కూడా చూపించేది ఈ 27 ఫీట్ లోయ అంటే ఈ గోడలు కూలినప్పుడు ఏమైంది తెలుసా? ఈ 27 ఫీట్ ఫిల్ అయింది. దేవుడు అంటున్నాడు నీకు లోయలు ఉన్నాయా? నీ ముందు ఏదైతే అడ్డుబండో అదే నీ ముందు మార్గంగా మారుతుంది. ఎవరైతే నీకు అడ్డుబండో ఆ మనిషి నీకు ఆశీర్వాదకరంగా మారుతున్నారు. ఎవరైతే నిన్ను నాశనం చేస్తా అంటున్నారో వారిని బట్టే నీ జీవితం హెచ్చించబడుతుంది. గాడ్ ఇస్ సేయింగ్ ఇఫ్ ఐ యామ్ ఫర్ యూ హూ కెన్ బీ అగెయిన్స్ట్ యూ. నేను నీ పక్షాన ఉంటే నీ విరోధి ఎవరు? ఈరోజు మీరు నిజముగా నమ్మితే దేవుని అలాగే స్తుతించమని పెడుకుంటానండి. దేవుని స్తుతించమని పెడుకుంటానండి.
మీ స్వరమెత్తి దేవుని స్తుతించండి. నీకు వందనములయ్యా, నా జీవితంలో నీ ఇస్తున్న జయం బట్టి వందనములు. నీ రక్తము ద్వారా నేను నిబంధన చేయబడిన వాడిని, నీ రక్తము ద్వారా నేను కడిగి పరిశుద్ధపరచబడిన వ్యక్తిని, నీ రక్తము ద్వారా నీ సొత్తుగా మార్చబడుతున్న వ్యక్తిని అయ్యా. మీరు ఇప్పటికే వేశ్య జీవితాన్ని జీవిస్తే దేవుని చెప్పండి, ఫర్గివ్ మీ లార్డ్, ఐఎమ్ సారీ లార్డ్. నీవే నా దేవుడివి, నీవే నా రాజువి, నీవే నా ప్రాణప్రియుడివి, నీతో పాటు నా జీవితం ఉంటుందయ్యా. ఐ విల్ లివ్ విత్ యూ లార్డ్. నీ చేతులకు సమర్పించుకుంటాను, నీ చేతులకు సమర్పించుకుంటానయ్యా. సమర్పించుకోండి, దయచేసి మీ జీవితాలు దేవుని చేతులకు సమర్పించుకోండి. సమర్పించుకోండి, మీ జీవితాలు దేవుని చేతులకు సమర్పించుకోండి. ఆయన నిబంధనలోకి, నూతన నిబంధన, క్రీస్తు యేసు రక్తము ద్వారంగా మనం నిబంధన చేయబడిన వారిని, క్రీస్తు యేసు రక్తము ద్వారంగా మనము నూతనపరచబడిన వారిని. యు ఆర్ అండర్ ద కవెనెంట్, యు ఆర్ ప్రొటెక్టెడ్. ఆయన రక్తం మిమ్మల్ని కప్పితే మీరు కాపుదలు ఉన్నారు. ఆయన రక్తం మిమ్మల్ని ముడితే యు ఆర్ ప్రొటెక్టెడ్. ఏ హాని మీ దగ్గర రాదు, ఏ కీడు మీ దగ్గర రాదు. మీ పక్కన 1000 మంది పడినాడు, మీ కుడి పక్కన 10,000 మంది కూలినాడు, ఏ అపాయము నీ యుద్ధకి రాదు అని దేవుడు అంటున్నాడండి. ఐఎమ్ ప్రొటెక్టింగ్ యూ. మీ జీవితంలో ఆయనకు ఆయాస కలిగించేది ఏదో ఒక్కటి ఉండో కూడా ఆయన క్షమించమని అడగండి. ఈరోజు కృపాకాలంలో, కృపా సమయంలో మనం ఉన్నాం. ఆయన రక్తము సిద్ధంగా ఉంది మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తానికి. ఆయన రక్తము సిద్ధంగా ఉంది మనల్ని నూతనపరుస్తానికి. హిస్ బ్లడ్ ఇస్ ఎనఫ్. ఆయన రక్తము చాలు. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. నీ పోలి వంటి వారు ఎవ్వరూ లేరయ్యా, నీకు సాటి ఎవ్వరూ లేరయ్యా. నీవు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా. ఇంతవరకు మా జీవితంలో తిరిగి చూస్తే ఎన్ని ఘనమైన కార్యములు చేసావు, ఎన్ని కార్యములు మేము ధైర్యంతో చెప్పగలుగుతాము ఇది నీవు చేసావు. దాన్ని బట్టి మాకు ఈ ధైర్యం ఉందని దేవా, ఈ కూడొచ్చిన ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవు ముట్టమని వేడుకుంటానయ్యా. వీరందరి జీవితంలో నీ మహిమని కనపరచమని వేడుకుంటామయ్యా. నీ ఆత్మ కార్యాన్ని వీరి జీవితాల్లో జరిగించమని వేడుకుంటామయ్యా. దేవా, మనుషులు వీరిని ఏమని పిలుస్తున్నారు కాదయ్యా, వీరి గతంలో వారి జీవితం ఏమని కాదయ్యా. దేవా, నీతో నిబంధన చేయబడితే, నీ ద్వారా వాగ్దానం చేయబడితే దేవా, వారి జీవితాన్ని ఎన్నటిగా ఆశీర్వాదకరంగా మారుస్తామయ్యా. దేవా, నువ్వు మాకు జయం ఇస్తున్నావు, నమ్ముతున్నామయ్యా. ఇట్ డజంట్ మ్యాటర్ వీ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఇట్ డజంట్ మ్యాటర్ వీ నో ఏ థింగ్స్ ఆర్ నాట్. మాకు తెలిసినా తెలియపోయినా, మాకు కుదిరినా కుదరకపోయినా దేవా, మేము నమ్ముతున్నామయ్యా, నువ్వు మా ద్వారంగా నీ కార్యములు జరిగిస్తున్నావని. దేవా, కూడొచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుకుంటామయ్యా. న్యూ బిగినింగ్ లార్డ్, న్యూ మైండ్ సెట్, న్యూ థింకింగ్ లార్డ్, న్యూ డైమెన్షన్ లార్డ్. అయ్యా, వారి జీవితంలో ఒక నూతన తలంపును అనుగ్రహించమని వేడుకుంటాము, నూతన మార్గంలో తెరమని వేడుకుంటాము. దేవా, నీవు వారి తండ్రిగా, వారి దేవుడుగా, వారి భర్తగా ఉండమని వేడుకుంటానయ్యా. ఎక్కడ శత్రువు ఎవరిని ముట్టనవద్దు. నీ వాకు జీవము కలిగింది, మాకు ధైర్యాన్ని ఇచ్చేదయ్యా, మాకు నిరీక్షణ ఇచ్చేదయ్యా. వి బిలీవ్ యువర్ వర్డ్ లార్డ్. నీ మాటను నమ్ముచున్నామయ్యా. నీ రక్తము ద్వారా అభిషేకించబడాలని వేడుకుంటున్నామయ్యా. ఎవరెవరైతే ఇక్కడ విశ్వాసంతో నిలిచి నీ రక్తముతో అభిషేకించబడాలని ఆశపడుతున్నారు, ఇప్పుడే క్రీస్తు యేసు రక్తము, శిలువలో కార్చబడిన ఆ రక్తముతో మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నామయ్యా. అనాయింట్ us with your blood Lord. నీ రక్త దారాల మా మీద ప్రోక్షించమని వేడుకుంటున్నాము. నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటాము. నీ ఆత్మ నివసించే ఆలయంగా మా ప్రతి ఒక్కరి దేహంలో చేయమని వేడుకుంటామయ్యా. ప్రతి అపవాది తంత్రాలను, అపవాది కార్యాలను లయపరచమని వేడుకుంటాం. నీ అగ్ని, నీ సన్నిధి, నీ తోడు, నీ సంచారం మా తోడుంచి నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని, తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్కరు కాల్సిన క్షేమాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.